క్రీస్తు ప్రభువు నందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర శుక్రవార ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పవిత్ర శుక్రవారం. మానవాళి చరిత్రలోనే అత్యంత విషాదకరమైన, అదే సమయంలో అత్యంత మహిమాన్వితమైన రోజు. 2000 ఏళ్ల క్రితం కలువరిగిరిపై ఒక నిరపరాధి లోకరక్షకుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన క్షణాలను నేడు మనం స్మరించుకుంటున్నాము. లోకం దృష్టిలో ఇది ఒక మరణం, కానీ విశ్వాసులమైన మన దృష్టిలో ఇది పాపముపై, సాతానుపై, మరణముపై సాధించినటువంటి విజయం. ప్రవక్త యెషయా అన్నట్లు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం ఇక్కడ చేరింది కేవలం ఒక చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకోవటానికి మాత్రమే కాదు, ఆ శిలువ నుండి ప్రవహించిన ప్రేమ ధారలలో మన పాపాలను కడుక్కోవడానికి, మన రాతి హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చుకోవడానికి. పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా క్రీస్తు అనుభవించిన ఒక్కొక్క శ్రమ వెనుక ఉన్న దైవ చిత్తాన్ని ధ్యానిస్తూ ఈ పవిత్ర శుక్రవార ఆరాధనలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజును పవిత్ర శుక్రవారము అని, గుడ్ ఫ్రైడే అని అంటున్నాము. యేసు ప్రభువు శ్రమలను పొంది మరణించిన రోజును మనం ఎందుకు మంచి రోజు, పవిత్రమైన రోజు అంటున్నామంటే, క్రీస్తు మరణం మనకు మృత్యువుపై విజయాన్ని ప్రసాదించింది. ఆయనను విశ్వసించు వారందరికీ జీవమును, అనుగ్రహమును, రక్షణను, విముక్తిని చేకూర్చింది. తన ప్రాణత్యాగము ద్వారా మనలను పాపదాస్యము నుండి విముక్తిని గావించారు. పేతురుగారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనంలో, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి అని చదువుతున్నాం. పవిత్ర గురువారము నాడు ప్రభువు తన శిష్యులతో కలిసి పై గదిలో దేవుని గొప్ప వరమైన దివ్య ప్రసాద విందును మనకు ప్రసాదించారు. ఆ భోజనము ద్వారా క్రీస్తు నిజ శరీర రక్తములను, ఆత్మ దైవత్వమును మనం స్వీకరించి ఉన్నాం. ఈరోజు పవిత్ర శుక్రవారమున శ్రీసభకు తల్లి అయిన మరియమ్మతో కలిసి క్రీస్తు శిలువ చెంత నిలుచుని ఉన్నాము. అలాగే గొప్ప నమ్మకముతో, ఆశతో క్రీస్తు సమాధిపై కప్పబడిన రాయి దొరలు సమయము కొరకై వేచి చూస్తూ ఉన్నాం. ఆ క్షణమున క్రీస్తు ఉత్థాన ఉజ్వలముతో మన హృదయాలు దేదీప్యమవుతాయి. ఆ క్షణమున పరలోకములో పునీతులతో, తోటి వారితో కలిసి లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగుచున్నది అని యెషయా 60వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నట్లుగా ఎలుగెత్తి స్తుతిస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర శుక్రవారమున క్రీస్తు శిలువ చెంత నిలిచియున్న మనం మరియ తల్లి వలె నిర్మల హృదయముతో శిలువను గాంచుదాం. శిలువలో వ్రేలాడుచున్న క్రీస్తును గాంచుదాం. ప్రేమగల మన ప్రభువు మన కోసం తన ఇష్టపూర్తిగా ఈ శిలువ మరణాన్ని పొంది ఉన్నారని గ్రహించుదాం. తన శిలువ వేదన, మరణము ద్వారా మనలను రక్షించి ఉన్నారని, మన మరణము నుండి రక్షించారని దృఢంగా విశ్వసించుదాం. సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర శుక్రవారము రోజున మనము పాస్కా పరమ రహస్యాన్ని ప్రత్యేక విధంగా కొనియాడుచున్నాము. క్రీస్తు శిలువ మరణం కేవలం ఒక అంతము కాదు, అది మన పాప పరిహారార్థము జరిగిన ఒక మహాబలి. అది మన పాపాలను పరిహరించే బలి. యావత్ ప్రపంచానికి విమోచనాన్ని, విముక్తిని కలిగించినటువంటి బలి. ఈ బలిలో గురువు క్రీస్తే, బలి వస్తువు కూడా క్రీస్తే. కలువరి గిరిపై అర్పించిన బలి తండ్రి దేవుని చిత్తానుసారముగా జరిగింది. అందుకే తండ్రి దేవుడు క్రీస్తును మహిమపరచి మహోన్నత స్థితికి హెచ్చించి ఉన్నారు. మనము కూడా తండ్రి దేవునికి పూర్తిగా విధేయులమై బాధామయగు సేవకుడగు క్రీస్తు ప్రభువుతో కలిసిపోవాలి.
మన దుఃఖాలు, కష్టాలు, శోధనలు, వేదనలన్నింటినీ క్రీస్తు బలితో ఒకటిగా చేసి తండ్రి దేవునికి సమర్పించాలి. అప్పుడే శిలువ మార్గంలో ప్రభువును అనుసరించే వారందరికీ విమోచనము కలుగుతుంది. అలాగే ఈరోజు మనము ప్రత్యేక విధంగా ప్రభు శిలువ మరణాన్ని స్మరిస్తూ ఉన్నాము. మన కోసం ఆయన ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించారు, అవమానాలను భరించారు, శిలువపై ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు శ్రమలను ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ మన రక్షణ చరిత్రను, మన రక్షణ ప్రణాళికను ధ్యానించుకుందాం. మొదటిగా యేసును బంధించుట. కడరాత్రి భోజనము ముగిసిన తరువాత యేసు తన శిష్యులతో కలిసి కేద్రోను లోయ దాటి ఒలీవల కొండపై ఉన్న గెత్సేమనే తోటకు వెళ్ళారు. ప్రార్థన కోసం యేసు తరచుగా అక్కడికి వెళ్ళేవారు. కాబట్టి ఆయనను అప్పగించాలనుకుంటున్న యూదాకు ఆ స్థలము బాగా తెలుసు. యేసు ప్రభువు కావాలనే యూదా ఇస్కారియోతుకు తెలిసిన చోటికే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే తండ్రి చిత్తం ప్రకారం తనను తాను బలిగా అర్పించుకోవడానికి ప్రభువు సిద్ధపడ్డారు కాబట్టి. కనుక మరణము నుండి తప్పించుకోవాలని ప్రభు ఎన్నడూ కూడా అనుకోలేదు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని వారు పూర్తిగా ఎరిగి ఉన్నారు కాబట్టి. యూదా ఇస్కారియోతుతో పాటు రోమా సైనికులు, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులు మరియు అధికారులు యేసును బంధించటానికి అక్కడికి వచ్చి ఉన్నారు. అవిశ్వాసముతో నిండిన లోకమంతా ఏకమై వెలుగు వంటి క్రీస్తుకు వ్యతిరేకంగా నిలిచింది అని ఇది సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి పాపాత్ముడు యేసు మరణానికి కారణమే. వారు చీకటిలో ఆయుధాలతో వచ్చారు, కానీ వెలుగు అయిన క్రీస్తును బంధించలేకపోయారు. చివరి వరకు ఆ వెలుగులో, ఆ సత్యములో నిలిచి ఉండేవారే యేసు ప్రభువునకు నిజమైన శిష్యులు. అప్పుడు పేతురు తన కత్తిని తీసి ప్రధానార్చకుని సేవకుని కుడి చెవిని తెగ నరికాడు. అప్పుడు యేసు పేతురును వారించి, నీ కత్తిని ఒరలో పెట్టుము, తండ్రి నాకు ఇచ్చిన పాత్రను నేను పానము చేయవలదా అని ప్రశ్నించారు. మత్తయి సువార్త ప్రకారం కత్తిని ఎత్తువారు కత్తితోనే నశించుదురు అని ప్రభు హెచ్చరించారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, కష్టాలు మరియు హింసలు ఎదురైనప్పుడు క్రైస్తవులు ప్రతీకారము కోరకూడదు. పరిశుద్ధ గ్రంథం చెబుతున్నట్లుగా, ప్రియులారా, ఎన్నటికినీ మీరు పగ తీర్చుకొనక దేవుని అనుగ్రహమునకే దానిని వదిలివేయుడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. శ్రమల పాత్రను దేవుని చిత్తంగా భావించి స్వీకరించటమే నిజమైన శిష్యరికం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవదిగా న్యాయపీఠం ఎదుట యేసు, పేతురు బొంకు. బంధించబడిన యేసును మొదటగా అన్నా యొద్దకు తీసుకువెళ్ళారు. అన్నా క్రీస్తు శకం 6 నుండి 15వ సంవత్సరం వరకు, కైఫా 18 నుండి 36వ సంవత్సరం వరకు ప్రధానార్చకులుగా పనిచేశారు. యేసును విచారిస్తున్న సమయంలోనే బయట సీమోను పేతురు తాను యేసు శిష్యుడను కానని, ఆయన ఎవరో ఎరుగనని 3 సార్లు బొంకాడు. పేతురు యేసును తిరస్కరించటం రాత్రి చీకటిలో జరిగింది. వెలుగైన క్రీస్తుతో 3 సంవత్సరాలు జీవించినప్పటికీ ప్రాణభయం, మానవ బలహీనత కారణంగా, సాతాను శోధన వలన పేతురు అంధకారంలో, అబద్ధములో, అసత్యములో పడిపోయాడు. ఒకవైపు యేసు ప్రభువు మరణం సంభవిస్తుందని తెలిసినా ధైర్యంగా నేనే అని సత్యం పలుకుతుంటే, మరోవైపు పేతురు తనను తాను రక్షించుకోవటానికి నేను కాదు అని సత్యాన్నే తిరస్కరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా క్రైస్తవులమని చెప్పుకుంటూనే మన పాపపు అలవాట్ల ద్వారా సాతానుకు లోబడి క్రియల్లో దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉంటాం. కాబట్టి పేతురు బొంకు మనకు ఒక హెచ్చరిక కావాలి. మనం వెలుగులో ఉన్నామని అనుకున్నా ప్రలోభాలకు లోనైనప్పుడు అంధకారంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. శోధన సమయాల్లో నేను కాదు అని తప్పుకోకుండా క్రీస్తు వలె
సత్యానికి సాక్షులుగా నిలబడే ధైర్యాన్ని మనము ప్రార్థన ద్వారా పొందుకోవాలి. ప్రధానార్చకుడు యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన బోధనల గురించి ప్రశ్నించాడు. యేసు తాను రహస్యంగా ఏమీ చెప్పలేదని, అంతా బహిరంగంగానే బోధించానని బదులు పలికారు. అన్నాకు యేసులో ఎలాంటి తప్పు దొరకకపోవటంతో వారిని కైఫా యొద్దకు పంపాడు. అన్న, కైఫాలు ఇద్దరూ యేసులో ఏ దోషాన్ని కనుగొనలేకపోయారు. కేవలం అసూయతోనే, భయముతోనే ఆయనను శిక్షించాలని చూశారు. ఇక మూడవదిగా, పిలాతు ఎదుట ప్రభువు, ప్రజలకు లొంగిన పిలాతు. యూదుల అధికారులు యేసును కైఫా యొద్ద నుండి రోమను గవర్నరు అయిన పిలాతు ప్రాంగణానికి తీసుకొని వెళ్ళటం జరిగింది. ధర్మశాస్త్రం ప్రకారం యూదులకు మరణదండన విధించే అధికారము లేనందున వారు రోమా ప్రభుత్వ ప్రతినిధి అయిన పిలాతు సహాయం కోరారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సుదీర్ఘ విచారణను మనం 7 ప్రధాన భాగాలుగా విభజించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, నేరారోపణ మరియు విచారణ. యూదులు పిలాతు వద్దకు వచ్చి యేసుపై నేరారోపణ చేశారు. పిలాతు మొదట, మీరే ఇతనిని మీ ధర్మశాస్త్రం ప్రకారం విచారించి తీర్పు తీర్చండి అని అన్నప్పుడు తమకు మరణశిక్ష విధించే అధికారము లేదని వారు స్పష్టం చేశారు. యూదులు మరణశిక్ష వేయాల్సి వస్తే రాళ్లతో కొట్టి చంపేవారు. కానీ రోమా ప్రభుత్వం శిక్ష వేస్తే అది శిలువ మరణం అవుతుంది. తద్వారా యేసు తాను ఎలా మరణిస్తారో చెప్పిన మాటలు ఈ విధంగా నెరవేరాయి. కాబట్టి మనుషుల ఆలోచనలు, రాజ్యాల అధికారాలు ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా దేవుని సంకల్పమే నెరవేరుతుంది. మన జీవితాలలో కూడా దేవుని యొక్క మాట, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక తప్పక నెరవేరుతుందని విశ్వసించుదాం. రెండవదిగా, రాజ్యము మరియు సత్యము. పిలాతు యేసును ఏకాంతముగా విచారిస్తూ, నీవు యూదుల రాజువా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వెనుక రాజకీయ భయం ఉంది. కానీ యేసు ఇచ్చిన సమాధానం భౌతిక రాజ్యాలకు అతీతంగా ఉంది. నా రాజ్యము ఈ లోకమునకు సంబంధించినది కాదు అని యేసు ప్రభువు బదులిచ్చారు. తన రాజ్యము హృదయాలను పరిపాలించే దైవిక రాజ్యమని ఈ విధంగా యేసుక్రీస్తు స్పష్టం చేశారు. యేసు రాజ్యము ఆయుధాలతోనో సైన్యముతోనో స్థాపించబడేది కాదు. అది ప్రేమ, నీతి మరియు సమాధానముతో కూడిన పరలోక రాజ్యం. సత్యానికి సాక్ష్యం ఇవ్వడమే తన లక్ష్యమని యేసు చెప్పినప్పుడు పిలాతు వ్యంగ్యంగా, సత్యమనగా ఏమిటి అని ప్రశ్నించి వెనుదిరిగాడు. సత్యం తన కళ్ళ ముందే ఉన్న పిలాతు దానిని గుర్తించలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. మనం లోక సంబంధమైన అధికారాల కోసం ప్రాకులాడుతున్నామా, లేక సత్యస్వరూపి అయిన క్రీస్తు రాజ్య వారసులముగా జీవించటానికి ప్రయత్నిస్తున్నామా? సత్యం మన ముందే ఉన్నప్పుడు దానిని మనం ఎప్పుడూ తృణీకరించకూడదు. మూడవదిగా, బరబ్బ విడుదల, యేసు తిరస్కరణ. యేసులో ఏ తప్పు లేదని పిలాతు గుర్తించాడు. పిలాతు యేసును విచారించిన తరువాత బయటకు వచ్చి, అతని యందు నాకు ఏ దోషమును కనబడలేదు అని బహిరంగంగా ప్రకటించాడు. నిర్దోషిని విడిపించాలనే ఉద్దేశంతో పాస్కా పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం ప్రకారం యేసును వదలాలని ప్రతిపాదించాడు. కానీ ప్రజలు మాత్రం యేసు వద్దు, బరబ్బను విడుదల చేయుడు అని బిగ్గరగా అరిచారు. బరబ్బ ఒక దోపిడీకారుడు. లోకం తరచుగా సత్యాన్ని తిరస్కరించి అబద్ధాన్ని లేదా లోక సంబంధమైన శక్తులను ఆశ్రయిస్తుందని ఈ సంఘటన నిరూపిస్తుంది. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. శిక్షకు పాత్రుడైన బరబ్బ విడుదల పొందడానికి ఏ పాపము ఎరుగని యేసు ఆ శిక్షను భరించటానికి అంగీకరించారు. నేడు మన జీవితాల్లో మనం ఎవరిని ఎంచుకుంటున్నాము? లోక సంబంధమైన అలవాట్లనా, లేక రక్షణనిచ్చే సత్యస్వరూపియగు యేసునా? ఆత్మపరిశీలన చేసుకుందాం. నాలుగవదిగా, అవమానాలు మరియు హింస. పిలాతు యేసులో ఏ తప్పు లేదని తెలిసినా
ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి యేసును కొరడాలతో కొట్టించాడు. రోమా సైనికులు యేసును కేవలం శారీరకంగానే కాక మానసికంగా కూడా తీవ్రంగా అవమానించారు. లోకరక్షకుడిని ఒక అపహాస్యపు రాజుగా చిత్రీకరిస్తూ వారు చేసిన హింస వర్ణనాతీతం. రోమా చట్టం ప్రకారం కొరడాలతో కొట్టడం అనేది మరణముతో సమానమైన హింస. యేసు మన అతిక్రమములను బట్టి ఆయన నలగగొట్టబడ్డారు. రాజులకు ఉండే బంగారం కిరీటానికి బదులుగా సైనికులు అవమానకరమైన ముళ్ళ కిరీటాన్ని యేసు తలపై గుచ్చారు. ఇది భూమిపై ఉన్న శాపానికి గుర్తు. రాజరికానికి చిహ్నమైన ఊదా వస్త్రాన్ని ఆయనకు కప్పి యూదుల రాజా నీకు శుభము అంటూ వ్యంగ్యంగా ఎగతాళి చేశారు. ఇంత హింస జరుగుతున్నా యేసు ప్రభువు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. మన విమోచన కోసం ఆ అవమానాన్ని భరించారు. మన పాపాల వల్ల రావలసిన అవమానాన్ని, శిక్షను యేసు స్వచ్ఛందంగా తనపై వేసుకున్నారు. ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతుంది. మనం పడే చిన్న చిన్న అవమానాల సమయంలో ఆయన మౌనాన్ని, ప్రభు యొక్క ఓర్పును మనము గుర్తు చేసుకుందాం. ఇక 5వదిగా, ఇదిగో ఈ మనుష్యుడు. యేసును కొరడాలతో కొట్టించి అవమానించిన తర్వాత పిలాతు ఆయనను ప్రజల ముందుకు తీసుకువచ్చాడు. ఆయనలో ఏ దోషము నాకు కనబడుటలేదు అని 3వసారి ప్రకటిస్తూ ఛిద్రమైన శరీరముతో ఉన్న యేసును చూపిస్తూ ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడు. బహుశా ఆ స్థితిలో ఉన్న యేసును చూసి ప్రజలు జాలిపడతారని పిలాతు ఆశించి ఉండవచ్చు. కానీ ప్రధానార్చకులు మాత్రం సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేశారు. ఒక రోమా అధికారి నోట నిర్దోషి అని 3 సార్లు చెప్పించటం ద్వారా యేసు ఏ పాపము లేని దైవ కుమారుడని లేఖనాలు ధృవీకరించాయి. లోకమంతా ఒకవైపు నిలబడి సత్యాన్ని ఖండిస్తున్నా యేసుక్రీస్తు మౌనంగా మన రక్షణ కోసం ఆ నిందను భరించారు. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు లోకం మనల్ని తప్పుగా అర్థం చేసుకున్న దేవుని చిత్తానికి లోబడి ఉండాలని గ్రహించుదాం. 6వదిగా, అధికారము ఎక్కడిది? యేసు దేవుని కుమారుడని యూదులు అనడం విని పిలాతు భయపడ్డాడు. తిరిగి లోపలికి వెళ్ళి యేసును విచారిస్తూ నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని యేసు యొక్క మూలాల గురించి అడిగాడు. కానీ యేసు మౌనం వహించారు. ఆ మౌనం పిలాతును మరింత కలవరపెట్టింది. పిలాతు తన అధికారం గురించి మాట్లాడాడు. నిన్ను విడుదల చేయడానికి కానీ సిలువ వేయడానికి కానీ నాకు అధికారం ఉందని నీకు తెలియదా అని పిలాతు తన లోక సంబంధమైన అధికారాన్ని ప్రదర్శించాడు. అప్పుడు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడని ఎడల నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండేది కాదు అని స్పష్టం చేశారు. అంటే లోకములో ఏ అధికారి అయినా దేవుని అనుమతి లేనిదే ఏమీ చేయలేరని యేసు ప్రభు స్పష్టం చేశారు. మన జీవితంలో ఎదురయ్యే అధికారులు లేదా పరిస్థితులు మనల్ని భయపెట్టవచ్చు. దేవుని అనుమతి లేకుండా ఏదీ సంభవించదు. లోకపు అధికారాల కంటే పరలోకపు అధికారమే అత్యున్నతమైనది. పిలాతు అధికారం తాత్కాలికం, కానీ యేసు రాజ్యం శాశ్వతం. లోకపు తీర్పుల కంటే దేవుని చిత్తానికే మనం భయపడాలి. ఇక 7వదిగా, తుది తీర్పు. పిలాతు యేసును విడిపించడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ యూదులు అతని బలహీనతపై దెబ్బ కొట్టారు. నీవు ఇతనిని విడిచిపెడితే సీజరుకు స్నేహితుడవు కావు అని రాజకీయంగా బెదిరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం దేవుడే మాకు రాజు అని చెప్పుకునే యూదులు ఆ క్షణములో సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని ప్రకటించి తమ ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని వారు కోల్పోవటం జరిగింది. దీనితో పిలాతు భయపడి యేసును సిలువ వేయడానికి వారికి అప్పగించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి. లోకపు స్నేహం కోసం, పదవి కోసం లేదా మనుషుల మెప్పు కోసం మనం సత్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెడుతున్నామా? విశ్వాసాన్ని కోల్పోతున్నామా? పిలాతు వలె మనస్సాక్షికి విరుద్ధంగా
ప్రవర్తిస్తున్నామా? లోకపు మెప్పు తాత్కాలికం, కానీ దేవుని తీర్పు శాశ్వతం అని గ్రహించుదాం, గుర్తించుదాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక సిలువ, మరణం, భూస్థాపితం గురించి ధ్యానించుదాం. యేసు ప్రభువు తన రక్షణ కార్యక్రమాన్ని ముగించిన తీరును మనం 6 అంశాలుగా ధ్యానించవచ్చు. 1, గొల్గతా సిలువపై బిరుదు. శిక్ష ఖరారైన తరువాత యేసు తన సిలువను తానే మోసుకొని కపాలా స్థలము గొల్గతా అను స్థలమునకు వెళ్ళారు. మన పాప భారాన్ని మోయడానికి సూచనగా యేసు ఆ బరువైన సిలువను మోశారు. అక్కడ 2 నేరస్తుల మధ్య యేసును సిలువ వేశారు. పిలాతు సిలువపై నజరేయుడగు యేసు యూదుల రాజు అని హీబ్రూ, రోమా, గ్రీకు భాషల్లో రాయించాడు. అంటే లోకములోని సర్వమానవాళికి యేసు రాజు అని దీని అర్థం. యూదుల అధికారులు దీనిని మార్చమని కోరినప్పటికీ పిలాతు నేను రాసింది రాశాను అని ఖచ్చితంగా చెప్పాడు. ఇది యేసు లోకమంతటికీ రాజు అని ఒక గొప్ప సత్యాన్ని చాటి చెప్పింది. సిలువ అనేది లోక దృష్టిలో అవమానం, కానీ విశ్వాసులకు అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం. మనుషులు ఆయన్ని తృణీకరించిన ఆయన లోకమంతటికీ రాజు. మన హృదయ సింహాసనముపై ఆయనను రాజుగా ఉంచుతున్నామా? క్రీస్తు ప్రభువును మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, వ్యక్తిగతంగా నా జీవితానికి నేను రాజుగా ఉంచుతున్నానా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. 2వదిగా ప్రభువు యొక్క వస్త్రాల కోసం చీట్లు వేసుకోవటం. సైనికులు యేసు పై వస్త్రాలను 4 భాగాలుగా పంచుకున్నారు. అయితే ఆయన లోపలి అంగి కుట్టు లేనిదిగా ఉండటం వలన దానిని చించకుండా చీట్లు వేశారు. కుట్టులేని అంగి అనేది ప్రధాన యాజకుడు ధరించే వస్త్రాన్ని పోలి ఉంటుంది. ఇది యేసు మన ప్రధాన యాజకుడు అని సూచిస్తుంది. దీని ద్వారా నా వస్త్రములను వారు పంచుకొనిరి, నా అంగీ కోసము చీట్లు వేసిరి అను కీర్తనల గ్రంథ ప్రవచనం 22వ కీర్తన 18వ వచనం నెరవేరింది. 3వదిగా సిలువ చెంత ప్రేమ, బాధ్యత. మరణ వేదనలో ఉండి కూడా యేసు తన బాధ్యతను మరచిపోలేదు. సిలువ చెంత నిలబడి కన్నీరు మున్నీరవుతున్న తన తల్లిని మరియమ్మను చూసి ఆమె భవిష్యత్తు కోసం తన ప్రియ శిష్యుడైన యోహానుకు ఆ తల్లిని అప్పగించారు. నిజంగా యేసు ప్రేమ సాటిలేనిది. ఇది విశ్వాసులందరికీ మరియమ్మను తల్లిగా ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. దైవభక్తి అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతను కూడా కలిగి ఉండటం. శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఇతరుల క్షేమం కోరుకోవటమే క్రీస్తు ప్రభు యొక్క మార్గం. 4వదిగా యేసు మరణం. సమాప్తమైనది. లేఖనము నెరవేరినట్లు యేసు ప్రభువు నేను దప్పిక గొనుచున్నాను అని పలికారు. పులిసిన ద్రాక్షారసమును ఇచ్చిన తరువాత ఆయన సమాప్తమైనది అని పలికి తలవంచి తన ఆత్మను తండ్రి దేవునికి అప్పగించారు. పులిసిన ద్రాక్షారసం గూర్చిన ప్రవచనం కీర్తన 69:21 వచనం ఇక్కడ నెరవేరింది. గ్రీకు భాషలో సమాప్తమైనది అంటే అప్పు పూర్తిగా చెల్లించబడింది అని అర్థం. అంటే మానవ రక్షణ కోసం తండ్రి అప్పగించిన పనిని క్రీస్తు ప్రభువు పరిపూర్ణం చేశారు. మన రక్షణ కోసం మనం చేయవలసింది ఏమీ లేదు, ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు అంతా సిలువపై సమాప్తం చేశారు. మనము చేయవలసిందల్లా ఆ ప్రభువు చేసిన ఆ త్యాగాన్ని విశ్వసించి కృతజ్ఞతతో జీవించటమే. మన విముక్తి కోసం ఆయన తన రక్తాన్ని చివరి బొట్టు వరకు ధారపోశారు. 5వదిగా ప్రక్కలో బల్లెపు పోటు. విశ్రాంతి దినము అత్యంత పవిత్రమైనది కావడంతో మృతదేహాలు సిలువపై ఉండకూడదని యూదులు పిలాతును కోరారు. సైనికులు నేరస్తుల కాళ్ళు విరగగొట్టారు. కానీ యేసు వద్దకు వచ్చేసరికి అప్పటికే మరణించి ఉండటం చూసి ప్రవచనాల ప్రకారం ఆయన కాళ్ళను విరవలేదు. అయితే ఒక సైనికుడు నిర్ధారణ చేసుకోవటానికి ఈటెతో ఆయన ప్రక్కలో పొడవగా వెంటనే రక్తము,
మరియు నీరు ప్రవహించాయి. ఇది సజీవమైన సంఘానికి, సంస్కారాలకు సాదృశ్యం. జ్ఞానస్నానము మరియు దివ్య సప్రసాదానికి సూచన. యేసుక్రీస్తు తన మరణము ద్వారా మనకు జీవాన్ని ఒసగారు. ఆయన ప్రక్కలో నుండి చిందిన రక్తము, నీరు మన ఆత్మలకు శుద్ధీకరణను, పోషణను ఇస్తున్నాయి. యేసు మరణం కేవలం ఒక ముగింపు కాదు, అది మన రక్షణకు ఒక నూతన ప్రారంభం. ఆయన గాయపడిన హృదయం నుండి మనకు కృపాధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇక 6వదిగా ప్రభువు యొక్క భూస్థాపితం. అప్పటి వరకు రహస్య శిష్యులుగా ఉన్న అరిమత్తయి, యోసేపు మరియు నికోదేములు ధైర్యంగా ముందుకు వచ్చి యేసు దేహాన్ని అడిగి తీసుకున్నారు. నికోదేము సుమారు 150 సేర్ల బరువుగల పరిమళ ద్రవ్యమును, అత్తరును తీసుకుని వచ్చాడు. వారు యూదుల ఆచారం ప్రకారం సుగంధ ద్రవ్యములతో యేసును ఒక క్రొత్త సమాధిలో ఉంచారు. నికోదేము తెచ్చిన పరిమళ ద్రవ్యాల పరిమాణం ఒక రాజుకు చేసే అంత్యక్రియలకు సమానం. శిలువపై రాజుగా మరణించిన క్రీస్తుకు సమాధిలో కూడా రాజమర్యాదలు జరిగాయి. క్రొత్త సమాధి యేసు పవిత్రతకు, ఆయన పునరుత్థానానికి ముందున్న నిశ్శబ్దాన్ని సూచిస్తూ ఉన్నాయి. ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి అన్న యెషయా 53:9 ఇక్కడ నెరవేరింది. చీకటిలో ఉన్న నికోదేము, భయపడిన అరిమత్తయి యోసేపు యేసు మరణ సమయంలో వెలుగులోకి వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు చేసిన త్యాగం మనుషులను ధైర్యవంతులుగా మారుస్తుంది. మనము కూడా లోకానికి భయపడకుండా క్రీస్తు పట్ల మనకున్న ప్రేమను బహిరంగంగా ప్రకటించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మరణం ఒక ఓటమి కాదు, అది పాపముపై సాధించినటువంటి విజయం. ఆయన మరణించిన క్షణంలో కూడా ప్రవచనాలు నెరవేరడం ఆయన దైవత్వానికి నిదర్శనం. అరిమత్తయి, యోసేపు మరియు నికోదేముల వలె మనము కూడా కష్టకాలంలో యేసు వైపు ధైర్యంగా నిలబడగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర శుక్రవారాన్ని స్మరించుకుంటున్నటువంటి మనం ఇక సిలువ, ఆ సిలువ ప్రేమకు చిహ్నం, సిలువ ఆరాధన గురించి ధ్యానిద్దాం. ఎందుకంటే సిలువ క్రీస్తు శ్రమలు, మరణమునకు ఆయన అర్పించిన బలికి, రక్షణ విజయానికి చిహ్నం. సిలువను చూసినప్పుడెల్లా ఈ పరమ రహస్యమును మనము ధ్యానించాలి. ఈనాడు సిలువను ఆరాధిస్తున్నాం. ప్రతిమలో సిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందంగా ఉంటుంది, కానీ వాస్తవానికి ఇది అతీతం. ఈనాడు సిలువను ఆరాధించగలగడానికి గల కారణం అవమానానికి ప్రతీక అయిన సిలువ, క్రీస్తు సిలువపై మరణముతో అది మహిమకు సాధనంగా, జీవమునకు చిహ్నముగా, రక్షణకు గురుతుగా, దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపంగా మారింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు సిలువ మరణాన్ని మనందరి కోసం స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా అంగీకరించారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారబోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడు లేడు అని పలికిన ప్రభువు దాన్ని నిరూపించారు. యోహాను సువార్త 15:13 సిలువ ప్రేమకు గుర్తు. ప్రభువు అందరి కోసం మరణించారు. సిలువ పరలోక ద్వారము. సిలువ గుర్తు ఒక వరం. దీని ద్వారా దేవుని ఆశీస్సులను, అనుగ్రహాలను పొందుకుంటున్నాము. సిలువ మరణం యేసుకు మనపై గల ప్రేమకు గొప్ప నిదర్శనం. పునీత పౌలు గారు తన లేఖలలో యేసు యొక్క మరణాన్ని ప్రస్తావించినప్పుడెల్లా యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి చెప్తారు. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. ఫిలిప్పీలకు రాసిన లేఖ 5:2 యేసు మరణము ద్వారా దేవుని ప్రేమ కూడా వ్యక్తమవుతుంది. నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో, కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను గదా. ఇట్లు దేవుడు మనపై ఉన్న తన ప్రేమను చూపుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5:7-8
ఆయన తన స్వంత కుమారుని కూడా మనందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీసభ కలువరిగిరి క్రీస్తు శిలువపై చూస్తూ ఉంది. ప్రతి శ్రీసభ సభ్యుడు సభ్యురాలు శిలువ మ్రాను ద్వారా క్రీస్తు సాధించిన రక్షణ గురించి ధ్యానించును. మోకరిల్లి శిలువను ముద్దిడి ఆరాధించటం ద్వారా శిలువ ద్వారా క్రీస్తు అందించిన రక్షణకు గాను కృతజ్ఞులమై ఉంటున్నాం. మనం నేడు క్రీస్తును ఆరాధిస్తున్నాం. క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రములు చేయుచున్నాము, ఎందుకనా మీ శిలువ చేత ఈ లోకమును రక్షించితిరే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు శ్రమలు దైవచిత్తమేనా? నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియూ పోగొట్టుకొనక అంతిమ దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తం. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవితమును పొందుటయే నన్ను పంపిన వాని చిత్తము అని ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 38వ వచనం నుండి 40వ వచనంలో స్పష్టం చేశారు. పతనమైన మానవుణ్ణి ఔన్నత్యమునకు చేర్చుటయే దేవుని చిత్తం. దేవుడు ఆశించేది మానవుని సంరక్షణ, సౌభాగ్యమే కానీ రక్తపాతము కాదు. క్రీస్తు మానవునికి విముక్తిని, పాప క్షమాపణను, నూతన జీవాన్ని, మరణానంతరం శాశ్వత జీవాన్ని ప్రసాదించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు పొందిన శ్రమలన్నీ దైవ నిర్ణయమని అర్థమవుతోంది. అయితే వారు గ్రుడ్డిగా శ్రమలను పొందలేదు. దానిలో దైవ చిత్తం ఉంది. మనలను రక్షించాలనే ప్రేమ భావం ఉంది. యేసు శిలువపై సమాప్తమైనది అని పలికారు. దీని అర్థం తన శ్రమలు, మరణము ద్వారా పాపాన్ని పూర్తిగా నిర్మూలించారు. శ్రమలు, శిలువ, ముళ్ళ కిరీటం అన్నీ కూడా ఈ లోకంలో ఇమడగలవు. లేనిచో వాటిని ప్రభు అంగీకరించేవారు కాదు. మరో మాటలో చెప్పాలంటే పవిత్ర శుక్రవారం లేనిదే ఈస్టర్ ఆదివారం లేదు. మనం ఈ లోకమున మరణించినట్లయితేనే దైవరాజ్యమున జీవించగలం. ముళ్ళ కిరీటం ఉన్న చోటనే దేవుని మహిమ ఉంటుంది. క్రీస్తుతో మరణించినప్పుడే క్రీస్తుతో ఉత్థానమవుతాం. ఇదే దేవుని చిత్తం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక క్రీస్తు శిలువపై దాహమగుచున్నది అని పలికారు. క్రీస్తు దాహము మన రక్షణ. ఆయన దాహము దైవచిత్త పరిపూర్ణ. ఆయన దాహం మనపై సంపూర్ణ ప్రేమ. ఈనాడు శిలువ చెంత ఉన్న మనం, శిలువపై ఉన్న క్రీస్తు మన కోసం ఎంత దాహమును కలిగి ఉన్నారో గుర్తించుదాం. దివ్య పూజా బలిలో తన శరీర రక్తముల ద్వారా క్రీస్తు మన దాహాన్ని తీరుస్తున్నారు. మనలను మనం ఆయనకు సంపూర్ణంగా అర్పించుకుందాం. మరి మన కర్తవ్యం ఏమిటి? క్రీస్తు కడరా భోజన స్మరణ ద్వారా మరణమును మనము జ్ఞప్తియందు ఉంచుకొనవలెను. యేసు చేసిన పోరాటాన్ని ఆయన ప్రసాదించే శక్తితో ఆయన శిష్యులమైన మనము కొనసాగించాలి. సంఘములోని అవినీతి, అన్యాయాన్ని, పేదరికాన్ని, బానిసత్వాన్ని, వ్యాధి బాధలను మనము నిర్మూలించాలి. శాంతిని, ప్రేమను, నీతి, న్యాయాలను, సోదర భావాన్ని ఈ లోకంలో స్థాపించాలి. ఇది మన అసలైన కర్తవ్యం, ధర్మం. ఈ కర్తవ్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. మనము కూడా అన్ని ఓర్పుతో సహించుదాం. ఒకే సంఘంగా ప్రేమతో జీవించుదాం. పరస్పర క్షమాపణ కలిగి జీవించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర శుక్రవారపు నిశ్శబ్దంలో ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. క్రీస్తు శిలువపై కార్చిన ఆఖరి రక్తపు బొట్టు ఎవరి కోసం? అది నా కోసం, మీ కోసం, మనందరి రక్షణ కోసం. ఆయన అనుభవించిన ప్రతి కొరడా దెబ్బ మన పాపానికి పడాల్సిన శిక్ష. ఆయన తలపై గుచ్చబడిన ప్రతి ముళ్ళు మన అతిక్రమాలకు ప్రతిఫలం. నేడు మనం ఈ శిలువను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు లేదా ఆరాధించినప్పుడు అది కేవలం ఒక ఆచారం కాకూడదు. అది మన జీవితాలను మార్చే ఒక సమర్పణ కావాలి. నికోదేము వలె లోక భయాన్ని వదిలి క్రీస్తు కోసం ధైర్యంగా నిలబడదాం. యోహాను వలె కష్టకాలంలో కూడా శిలువ చెంతనే కనిపెట్టుకొని ఉందాం. మరియ తల్లి వలె దేవుని చిత్తానికి మనల్ని మనం పూర్తిగా అర్పగించుకుందాం. శిలువపైన యేసు ప్రభువు చాచిన చేతులు
మనల్ని శిక్షించటానికి కాదు, మనల్ని హత్తుకోవటానికి. ఆయన పలికిన సమాప్తమైనది అనే మాట మన ఓటమిని కాదు, మన విముక్తిని చాటుతోంది. కల్వరి గిరిపై శుక్రవారం నాటి చీకటి తాత్కాలికమే. ఎందుకంటే 3వ రోజున మరణాన్ని గెలిచి లేచే ఉత్థాన ఉషోదయం మనకు నిశ్చయమైన నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దినాన మన వ్యక్తిగత సిలువలను, మన కష్టాలను, రోగాలను, బాధలను, ప్రతి సమస్యను ప్రభువు సిలువతో ఏకం చేద్దాం. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగునుగాక. ఆయన చిందించిన రక్తం ద్వారా మన కుటుంబాలకు రక్షణ కలుగునుగాక. ఆయన చూపిన ఆ మహాత్యాగం మనల్ని నిత్య జీవం వైపు నడిపించునుగాక. ఆ ప్రభువు శాంతి, కరుణ మరియు సిలువ రక్షణ మనందరికీ నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్.